మరి ఇలాంటి గుజరాత్ సిటీలో ప్లేస్మెంట్స్ మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ చాయిస్ అనే చెప్పొచ్చు. ఈజీగా ప్లేస్మెంట్స్ దొరకడానికి మంచి అవకాశం అని అయితే చెప్పొచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఫ్యాకల్టీ గురించి, క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, లైబ్రరీని కూడా చూసేద్దాం పదండి. ఇప్పుడైతే నేను డాక్టర్ సుభాష్ యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీకి అయితే వచ్చేసానండి. లైబ్రరీ అనగానే నాకు మాత్రం నా కాలేజ్ డేస్ అయితే గుర్తొచ్చేసాయి. బికాస్ ప్రతి స్టూడెంట్ కి క్లాస్ తర్వాత అదే సబ్జెక్ట్ ని రివైజ్ చేయడానికి ప్రశాంతమైన ప్లేస్ అయితే కావాలి. సో ప్రతి ఒక్కరు కంఫర్టబుల్ గా వచ్చి చదువుకోవడానికి లైబ్రరీ అనేది చాలా అవసరం. సో ఈ యూనివర్సిటీలో కూడా నంబర్ ఆఫ్ బుక్స్ కలెక్షన్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఆల్రెడీ స్టూడెంట్స్ ప్రశాంతంగా వచ్చి లైబ్రరీలో అయితే చదువుకుంటున్నారు. ఇక్కడ వెల్ ఆర్గనైజ్డ్ గా మంచి స్టాఫ్ తో పాటు ఇక్కడ గైడ్ చేయడానికి కూడా ఒక గైడ్ ఉన్నారండి. సో ఈజీగా వాళ్ళకి కావాల్సిన బుక్స్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే యూనివర్సిటీకి డైలీ స్టూడెంట్స్ పుస్తకాల్ని మొయ్యలేని వాళ్ళు కూడా ఇక్కడ కంఫర్ట్ గా బుక్స్ తీసుకుని చదువుకోవడానికి లైబ్రరీ అనేది చాలా అవసరం. సో ఈ యూనివర్సిటీలో కూడా మంచి లైబ్రరీ ఫెసిలిటీ అయితే ఇక్కడ ఇచ్చారండి. విత్ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ తో పాటు మ్యాగజైన్స్, న్యూస్ పేపర్ రీడింగ్ కూడా ఇచ్చారండి ఇక్కడ. ఇప్పుడైతే నేను ఈవీ ల్యాబ్కి అయితే వచ్చేసానండి. నాకు రావడంతోనే డాక్టర్ సుభాష్ యూనివర్సిటీలో ఈ ల్యాబ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ప్రస్తుతం డీజిల్ అండ్ పెట్రోల్ వెహికల్స్ నుంచి చాలా మంది ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు మగ్గు చూపిస్తున్నారు. బికాజ్ ఇది పొల్యూషన్ ఫ్రీ కంట్రీ కోసం, అలాగే ఈకో ఫ్రెండ్లీతో పాటు ఫ్రెండ్లీ బడ్జెట్లో ఈ వెహికల్స్ అనేది ఇప్పుడు మధ్యకాలంలో హల్చల్ అవుతుంది. మరి ఈ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్ వెహికల్ డిజైనింగ్ అండ్ ఆటోమేషన్ ప్రాక్టికల్ కూడా ఇస్తున్నారండి. మీరు చూడొచ్చు, ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా అదే సెంటర్కి అయితే వచ్చేసాను. అండ్ ఈ ల్యాబ్ ముఖ్యంగా స్కై స్కిల్ ల్యాబ్ వాళ్ళతో కొలాబ్ అయి ఉన్నారు. సో ప్రాక్టికల్ ఇవ్వడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనే చెప్పచ్చు ఆన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అండి. ఇప్పుడు నేను ప్రస్తుతం అండ్ ఎలక్ట్రికల్ వెహికల్ డిజైన్లో బేసిక్స్ దగ్గర నుంచి ఫుల్ ఆన్ ప్రాక్టికల్ ఎండింగ్ వరకు చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ వైర్ కనెక్షన్స్, ఎలాంటి టైప్ ఆఫ్ కనెక్షన్స్ తీసుకోవాలి, ఎలా కనెక్ట్ చేయాలి, అండ్ ప్రతి పార్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి పార్ట్ యొక్క అసెంబ్లింగ్ కూడా నేర్పిస్తారు. అండ్ వైరింగ్ దగ్గర నుంచి ప్రతి పార్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా అసెంబ్లింగ్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ ప్రాక్టికల్గా నేర్పిస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ మోటార్ కూడా ఎలా రన్ చేయాలి, ఎలా కప్లింగ్ చేయాలి అనేది కూడా మీరు చూడొచ్చు. అండ్ మీరు ఇక్కడ నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది చూసినట్లయితే ఇక్కడ బ్యాటరీ టెస్టర్ కూడా ఉందండి. అండ్ లెఫ్ట్ సైడ్లో మీరు చూసినట్లయితే 2 వీలర్ దగ్గర నుంచి 4 వీలర్ వరకు కూడా డిజైనింగ్ అనేది నేర్పిస్తున్నారు. అండ్ ప్రతి పార్ట్ని అసెంబుల్ చేశాక ఇక్కడ మనకి మోటార్ టెస్టింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. బికాస్ వెహికల్లో లోడ్ కెపాసిటీని కూడా లోడ్ రీడింగ్ చేసే కెపాసిటీ రీడర్ అయితే ఇక్కడ ఉంది. మీరు చూసారు కదా. ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ వెహికల్ 2 వీలర్ దగ్గర ఉన్నాను. వీళ్ళు స్కిల్ ల్యాబ్ వాళ్ళతో కొలాబ్ అయి ఉన్నారు. ఆల్రెడీ ప్రాక్టికల్స్లో స్టూడెంట్స్కి క్లియర్గా 2 వీలర్ని అయితే అసెంబ్లింగ్ చేసి వెహికల్ అయితే రెడీ చేశారు. అలాగే 2 వీలర్తో పాటు ఇక్కడ స్టూడెంట్స్ 4 వీలర్ డిజైనింగ్ కూడా నేర్చుకున్నారు. మీరు చూడొచ్చు, ఇప్పుడు నేను కరెక్ట్గా 4 వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్ దగ్గర అయితే ఉన్నాను. మీరు చూడొచ్చు, ఆల్రెడీ స్టీరింగ్, లోడ్ కెపాసిటీ అన్నీ ఫిక్స్ చేసి అయితే పెట్టారు స్టూడెంట్స్. ప్రెజెంట్ నేనైతే మ్యాక్ ల్యాబ్కి అయితే వచ్చేసాను. మ్యాక్ ల్యాబ్ అంటే అందరికీ తెలిసిందే కదా, యాపిల్ మ్యాక్ సిస్టమ్స్తో ఈ ల్యాబ్ అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకోవడానికి చాలామంది బయటకైతే వెళ్తూ ఉంటారు ట్రైనింగ్ సెంటర్స్కి. సో ఇక్కడ స్టూడెంట్స్కి అలాంటి అవసరం అయితే లేదు. బికాస్ వీళ్ళకి స్పెషల్గా యాపిల్ మ్యాక్ సిస్టమ్స్ ఇచ్చి ప్రతి సాఫ్ట్వేర్ని ఇంజనీరింగ్ కోర్స్లోనే భాగంగా వీళ్ళకి ల్యాబ్లో వీళ్ళకి నేర్పిస్తున్నారండి. చూడొచ్చు, థియరీ తర్వాత ప్రాక్టికల్స్ అయితే చేస్తున్నారు. ప్రెజెంట్ వాళ్ళకైతే క్లాస్ అయితే నడుస్తుంది. చాలామంది ప్రాక్టికల్స్లో బిజీగా ఉన్నారు. మీరు చూడొచ్చు. ప్రెజెంట్ ఇప్పుడైతే నేను సెమినార్ హాల్కి అయితే వచ్చేసాను. చూసారు కదా, సెమినార్ హాల్ మాత్రం చాలా నీట్గా క్లీన్గా డిజైన్ అయితే చేసి పెట్టారు. చూసారా, ఎక్కడ చూసినా సెంట్రల్ ఏసీతో చాలా కూల్గా ఉంది. స్టూడెంట్స్ అందరు కూడా కంఫర్ట్గా కూర్చున్నారు కదా. ఆల్రెడీ ఇక్కడ ఒక ప్రెజెంటేషన్ అయితే జరుగుతుందండి. ఇంత హ్యూజ్ సెమినార్ హాల్లో చూసారు కదా, స్టేజ్ కూడా చాలా పెద్దగా అరేంజ్ చేశారు. మీరు చూడొచ్చు, ఇక్కడ ప్రొజెక్టర్లో వాళ్ళు చేసిన సెమినార్స్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు.
ఆల్రెడీ స్టూడెంట్స్ ఒక ప్రాజెక్ట్ చేసి సెమినార్ అయితే ఇచ్చారు చూడండి. ప్రొజెక్టర్ కూడా ఆ కార్నర్లో నుండి ఇక్కడ వరకు బ్యూటిఫుల్గా విజన్ అయితే ఉంది. క్లియర్గా చూడడానికి అయితే చాలా బాగుందండి చెప్పచ్చు. ప్రెజెంట్ నేనైతే ఇప్పుడు డాక్టర్ సుభాష్ యూనివర్సిటీలో హాస్పిటల్కి అయితే వచ్చేసాను. ఈ హాస్పిటల్ క్యాంపస్లోనే ఉందండి. స్టూడెంట్స్ ఎవరైతే సిక్ అయినా లేదంటే ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా వీళ్ళ హాస్పిటల్లోనే ఫ్రీగా వైద్యం అయితే చేస్తున్నారు. సో తెలుగు స్టేట్స్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి తల్లిదండ్రులు కంగారు అసలు పడాల్సిన అవసరం లేదండి. మీ పిల్లల సంరక్షణ, ఫుడ్తో పాటు అలాగే ఎనీ మెడికల్ ఇష్యూస్ వచ్చినా కూడా వీళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. రైట్ నౌ ఐ ఆమ్ హియర్ విత్ రిజిస్టర్ ఆఫ్ డాక్టర్ సుభాష్ యూనివర్సిటీ విత్ జిగ్నేష్ పటేల్ గారు. సో నమస్తే సార్. Namaste. సో హౌ ఆర్ యూ సార్? I am fine. And you? యా సూపర్ సార్. Thank you. సో could you please explain us about admission process at Dr. Subhash University? To get the admission in Dr. Subhash University, particularly for the engineering courses, students has to clear the science 10+2 with PCM, physics, chemistry and maths as a compulsory subject and English and other optional subjects. He has to secure the minimum 50% aggregate to get the admission in Dr. Subhash University. Oh, okay. So for that, students has to apply in our website admission panel, and he will get all the informations for the admission from our website www.dsuni.ac.in. Okay, that's good. Okay, and what about the international collaboration, sir? We have a dedicated international relations cell. Okay. So it particularly works for the international collaboration, and recently we have signed MOU with 20 plus international universities That's of different countries like UAE, Canada, Malaysia, Australia, UK, USA, etc. That's really good, sir. And what about the placements? We have a very active training and placement cell, Okay. and this training and placement is a continuous process. Okay. So every year we organize the mega job fair. In this year we are going to organize the mega job fair on 3rd and 4th April, Okay. in which the different more than 70 industries are coming here. 70. Yeah, among them 25 are the MNCs, Okay. and students from the entire Junagadh and Saurashtra region will come here, and they will participate in this mega job fair. Right, sir. Thank you so much, sir. You have given so many details about your admission process and complete university details. Thank you so much, sir. Thank you. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ప్రజెంట్ నేనైతే వైస్ ఛాన్సలర్ ఆఫ్ డాక్టర్ సుభాష్ యూనివర్సిటీ దీపక్ పటేల్ గారి దగ్గర అయితే ఉన్నాను. యూనివర్సిటీ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మరి ఇప్పుడు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే దీపక్ సార్. Namaste. సార్ హౌ ఆర్ యూ డూయింగ్? Fine, ma'am. How are you? యా ఐఎమ్ సూపర్ గుడ్ సార్. And thank you very much for coming and joining us. That's our pleasure. Thank you, sir. Sir, nowadays students having so many opportunities for their higher education. Why should they choose Dr. Subhash University, and what would you like to suggest the students who wants to build their career at your university? Very correct question, madam, that you have focused on. See, Dr. Subhash University, as I was telling you, our prime focus is on quality education with affordable pricings, with affordable cost. So, when we started this campus in 2010, with AICT and Pharmacy Council of India, all the approvals, it was decided that in this region especially, we will give students all the exposures that in current time they required. If it is academics, we will facilitate them, we will create all the facilities for them, we will create center of excellence, we will be into the into the collaboration with industry oriented programs. So overall we always believe
students should be, it is not only about theoretical knowledge. There should be a practical knowledge where student will have an opportunity to build their skill, to upskill themselves, to enhance their abilities. So it is always about making a student a responsible citizen, to transforming them to the responsible citizen. That is what our beliefs are. That's really good thing, sir. So students mainly focus on their practical learning. Yes. So what kind of lab facilities are you are providing here? Yes, yes. See, as far as we are running science program, we are running engineering, we are running other program, including PhDs, right? ఓకే, దట్స్ రియలీ గుడ్ థింగ్ సార్. సో తెలుసుకున్నాం కదా యూనివర్సిటీ యొక్క పూర్తి వివరాలు. ఇది ఒక ట్రస్ట్ ద్వారా నడపబడుతున్న యూనివర్సిటీ అండి. ఫీజెస్ కూడా చాలా తక్కువగా ఛార్జ్ చేస్తున్నారు. కేవలం 6,60,000కే కంప్లీట్ 4 years ఆఫ్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేయొచ్చు విత్ హాస్టల్ అండ్ అలాగే ఎవ్రీ స్టూడెంట్కి ఫ్రీగా ల్యాప్టాప్ కూడా ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ దీపక్ పటేల్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డాక్టర్ సుభాష్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you, madam. రైట్, థ్యాంక్ యూ for అండి. coming. డాక్టర్ సుభాష్ యూనివర్సిటీ ఇక మీదట ఎక్స్పాన్షన్ అవ్వబోతుందండి. అంటే ఇప్పుడున్న యూనివర్సిటీ కన్నా చాలా హ్యూజ్గా, చాలా పెద్ద విస్తారంగా యూనివర్సిటీ అయితే రూపుదిద్దుకోబోతుంది. సో ఎలా రూపుదిద్దుకుంటుంది అనే డీటెయిల్స్ అండ్ వాటికి సంబంధించిన ఆర్కిటెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవాళ అయితే తెలుసుకోవడం జరుగుతుంది. సో సార్, కుడ్ యూ ప్లీజ్ షేర్ అబౌట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ Dr. Subhash University? Well, Right. We are going to expand our university, and it is at the 10 kilometer far from this building, and the total construction area of this new campus is 111 acres. 111 ఎకరాలలో రూపొందిస్తున్నారండి యూనివర్సిటీని. Now you can see here the model of the first phase. This total project will be completed in 4 different phases. You can see this is the model of the first phase, and this is the academic building. ఓకే, Right? You can see the different academic blocks are there. ఓకే, Right? And this first phase is 4 times larger than this existing building. ఓకే, Okay? And in this projects, the total capacity of the students are 25,000. 25,000. Yes, right. So these are the different academic blocks. ఓకే, And the chief architect of this project is Mr. B.V. Doshi. ఓకే, He was awardee of Padma Shri, Padma Bhushan, Padma Vibhushan. And chief architect is Sonke Humph from the Germany. Right. ఓకే, Similarly, you can see this is the hostel building. Okay, first phase of the hostel block. And total capacity of the hostel is 5,000 students, residential students, and 450 blocks for the faculty members. ఓకే. Right. So in first phase, the capacity is 2,000. చూసారు కదా ఎక్స్పాన్షన్ ఆఫ్ డాక్టర్ సుభాష్ యూనివర్సిటీ. ఆల్మోస్ట్ 25,000 ఆఫ్ స్టూడెంట్స్ కెపాసిటీతో అయితే ఈ యూనివర్సిటీని రూపొందిస్తున్నారు. అండ్ అలాగే హాస్టల్ విషయానికి వస్తే ఫస్ట్ ఫేజ్లో ఆల్మోస్ట్ 2,000 మెంబర్స్ స్టూడెంట్స్కి రెసిడెన్షియల్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ సెకండ్ ఫేజ్ కూడా రెడీ అవ్వబోతుందండి త్వరలోనే. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న యూనివర్సిటీ నుంచి కేవలం 11 kilometers డిస్టెన్స్లోనే ఈ కొత్త ఎక్స్పాన్షన్ అయితే అవ్వబోతుందండి. సో త్వరలోనే డాక్టర్ సుభాష్ యూనివర్సిటీ 111 అంటే 111 acresలో పెద్ద యూనివర్సిటీ అయితే అవ్వబోతుందండి. ఏపీ అడ్మిషన్ కౌన్సిలర్ జయచంద్ర రెడ్డి గారు అయితే ఇక్కడ ఉన్నారు. హలో అండి. హాయ్ మేడం. సో ఎందుకు మీరు డాక్టర్ సుభాష్ యూనివర్సిటీనే చూస్ చేసుకుని ఎక్కువ ఫోకస్ చేసి అడ్మిషన్స్ని తీసుకొస్తున్నారు? బీటెక్ ఈరోజు ఎలా ఉందంటే బిలో బడ్జెట్లో అసలు ఏ కాలేజ్ కూడా లేదనమాట. ఈవెన్ అటానమస్ కాలేజ్కి వెళ్ళినా సరే మనం 1 lakh అబోనే మనం పే చేయాల్సి వస్తుంది. ఎంసెట్ ద్వారా చూసుకుంటే ప్రతి ఒక్కరికి ర్యాంక్స్ అయితే రావు, అది మనకు తెలిసిందే. 80% అనేది ర్యాంక్స్ రావు. సో ఆ స్టూడెంట్ 80% ఎలా రావాలి? వాళ్ళకి కూడా చదువుకోవడం అనేది ఇంపార్టెంట్. బయట బెటర్ యూనివర్సిటీలోనే చదవాలని ఎవరైనా అనుకుంటారు. సో మనకి సుభాష్ యూనివర్సిటీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే 6.6 lakhsతో ఒక ల్యాప్టాప్ ఇస్తూ ఇంక్లూడింగ్ హాస్టల్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఏదైనా ఒక యూనివర్సిటీ ఉంది, అది ఇప్పటి వరకు నేను చూశాను అంటే అది ఒక సుభాష్ యూనివర్సిటీ మాత్రం. ప్యాకేజ్ ఏమో 6.6 lakhs అంటున్నారు. మరి ఇంత దూరాన్న ఇలాంటి యూనివర్సిటీస్లో ఇంత తక్కువ ప్యాకేజ్లో ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ మరి ఇస్తున్నారా? 100% మన దగ్గర అయితే ప్లేస్మెంట్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాం అంటే మనకి ప్లేస్మెంట్ ట్రైనింగ్ కోసం సపరేట్గా ఒక సెల్ ఉందన్నమాట సుభాష్ యూనివర్సిటీలో. ఓకే. దీంతో సపరేట్ టీం ఉంటుంది. వీళ్ళ వర్క్ ఏమవుతుందంటే
ప్రతి ఒక్కరు ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో ప్రతి స్టూడెంట్కి ప్లేస్మెంట్ ట్రైనింగ్ కావచ్చు, మాక్ ఇంటర్వ్యూస్ కావచ్చు, రెజ్యూమీ ప్రిపరేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దీని బేస్ మీద ప్రతి ఇయర్ మినిమం 200 కంపెనీస్ అయితే వస్తాయి. ఓకే, దట్స్ సో నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడైతే నేను సౌత్ ఇండియా అడ్మిషన్ కోఆర్డినేటర్ దగ్గర ఉన్నాను, అర్షద్ గారు. అర్షద్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సార్ చెప్పండి, ఈ యూనివర్సిటీ ప్యాకేజ్ చూస్తే కేవలం 6,60,000కే ఎంటైర్ ఇంజనీరింగ్ కోర్స్తో పాటు విత్ హాస్టల్ అండ్ ప్రతి స్టూడెంట్కి ఫ్రీ ల్యాప్టాప్ అని చెప్తున్నారు. మరి ఇంత తక్కువ ప్యాకేజ్లో మరి ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? నాణ్యమైన విద్యను అందిస్తున్నారా స్టూడెంట్స్కి? మరి ఎవరైతే ఇక్కడ అడ్మిషన్స్ తీసుకోవాలి అనుకునే వారికి మరి ఈ ప్యాకేజ్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళ కరికులం ఎలా ఉంది ఇక్కడ? సో 6,60,000 రూపీస్లో మీరు మన యూనివర్సిటీ చూసారంటే నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్ర స్టూడెంట్స్, ఇక్కడ లోకల్లో చదివే స్టూడెంట్స్కి కూడా మనం చాలా అఫోర్డబుల్ ఫీజులో ఎడ్యుకేషన్ మనం అందిస్తున్నాము. ఓకే. సో 6,60,000లో మనం ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే మోస్ట్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ మాకు ఆంధ్ర, తెలంగాణ నుంచి లోయర్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో ఆ లోయర్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి అఫోర్డబుల్ ఫీజులో ఉండాలని చెప్పి వాళ్ళ కరికులం పార్ట్ అయినటువంటి ల్యాప్టాప్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఫుడ్ విషయానికి వచ్చేస్తే మనం ఆంధ్ర నుంచి వచ్చేసి ఆంధ్ర షెఫ్తో ఆంధ్ర ఫుడ్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం మేము. సో ఆంధ్ర ఫుడ్ ఉంటుంది మీకు ఇక్కడ. అండ్ ఎవ్రీ ఇయర్ అంటే పార్ట్ ఆఫ్ ద కరికులంగా ఈ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు గో 1 ఇంటర్న్షిప్. ఆ ఇంటర్న్షిప్ యూనివర్సిటీ సైడ్ నుంచి మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. సో వాళ్ళకి టోటల్ 8 సెమిస్టర్స్ ఉంటాయి. 8 సెమిస్టర్లో 8 ఇంటర్న్షిప్స్ అనేది మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. ఓకే. మరి సౌత్ ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్కి ఇంత దూరాన ఉన్న ఈ యూనివర్సిటీలో ముఖ్యంగా తల్లిదండ్రులు చూసేది సేఫ్ అండ్ సెక్యూరిటీ. సో ఎలా ఉందండి ఇక్కడ సేఫ్ అండ్ సెక్యూరిటీ రెసిడెన్షియల్లో ఉండే స్టూడెంట్స్కి? ముఖ్యంగా మనకు బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి మేడం. గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ రెండు సపరేట్గా ఉంటుంది మీకు. అండ్ ఈవెన్ మా ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ బయటకు వెళ్ళాలనుకోండి, విత్ ద పర్మిషన్ ఆఫ్ పేరెంట్ మాత్రమే వెళ్ళగలడు. అంటే స్టూడెంట్ బయటకు వెళ్ళాలని పర్మిషన్ తీసుకున్నా సరే వి విల్ లీవ్ ఏ మెసేజ్ టు దెమ్. వాళ్ళకి మెసేజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళు ఎప్పుడు లోపలికి వస్తున్నారు, ఎప్పుడు బయటకు వెళ్తున్నారు అనేది బయోమెట్రిక్లో రికార్డ్ అవుతుంది. సో అటువంటి ఇబ్బంది లేదు. యూ ఫీల్ లైక్ హోమ్ ఎట్ డాక్టర్ సుభాష్. అదే కదా కావాల్సింది. బికాస్ ఇంత దూరాన్ని వచ్చి ఈ స్టేట్లో చదవడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ ఫర్ స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు స్టూడెంట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు సౌత్ ఇండియన్ అడ్మిషన్ హెడ్ మొహమ్మద్ రఫీ గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ చెప్పండి, మీరెందుకు ముఖ్యంగా చాలా యూనివర్సిటీస్ ఉన్నప్పుడు డాక్టర్ సుభాష్ యూనివర్సిటీనే అడ్మిషన్స్ కోసం మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? బీటెక్ చదవటం అనేది ప్రతి స్టూడెంట్ కళ. అది ఒక యూనివర్సిటీలో చదవటం అనేది ఇవాళ ప్రతి పేరెంట్ అండ్ స్టూడెంట్స్ని వాళ్ళ పిల్లని ఒక మంచి యూనివర్సిటీలో చదవాలని ప్రతి పేరెంట్ వాళ్ళ కళ. కానీ మన ఆంధ్ర అండ్ తెలంగాణలో చూసుకుంటే ఒక యూనివర్సిటీ రేంజ్లో చూసుకుంటే మినిమం ఫీజు 10 లక్షలు ఎక్కడా లేదు. కానీ గుజరాత్లో ఉన్న జునాగఢ్ డిస్టిక్లో వెరీ ఓల్డ్ యూనివర్సిటీ మన డాక్టర్ సుభాష్ యూనివర్సిటీ. ఇది పెట్టేసి దాదాపుగా 50 సంవత్సరాలు అయింది. సో ఇక్కడ మన యూనివర్సిటీలో వచ్చేసరికి ఫీజు వెరీ నామినల్ ఫీజ్ అండ్ హై క్వాలిటీ అండ్ 100% ప్లేస్మెంట్స్తో. సో వీళ్ళ మోటివ్ బాగుంది. వీళ్ళ మోటివ్ ఏంటంటే ఇది ఒక చారిటీ బేస్డ్ ఇన్స్టిట్యూషన్ అనేది. వీళ్ళు 100% ప్లేస్మెంట్ ప్లస్ ఆంధ్ర ఫుడ్ ప్లస్ క్వాలిటీ, మంచి క్వాలిటీతో వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళు సుభాష్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తున్నారు. అందుకే మేము సుభాష్ యూనివర్సిటీని చూస్ చేసుకోవడం జరుగుతుంది. చాలా వాల్యుబుల్ థింగ్స్ చెప్పినందుకు, అడ్మిషన్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్న పేరెంట్స్ కి మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడైతే నేను క్యాంపస్ డాక్టర్ సుభాష్ యూనివర్సిటీ క్యాంపస్ లో మన తెలుగు స్టూడెంట్స్ అయితే ఉన్నారండి. సో వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం. సో హాయ్ అందరికి. హాయ్. సో ఏం పేరు మీది? హాయ్, ఐమ్ లోకేష్. లోకేష్. సో ఎక్కడి నుంచి మీరు? హైదరాబాద్ మేడం. సో హైదరాబాద్లో నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. మరి గుజరాత్ జునాగఢ్లో ఉన్న డాక్టర్ సుభాష్ యూనివర్సిటీకి ఎందుకు వచ్చి చదువుతున్నారు? ఫస్ట్ అయితే ఇక్కడ పీస్ ఎట్లాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు, బడ్జెట్ ఫ్రెండ్లీ, ఓకే, ఫ్యామిలీకి దూరంగా ఉందన్నమాట. ఓకే. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఫ్యామిలీకి దూరంగా ఉంటూ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో చదువుకోవాలని వచ్చారు. ఎస్ మేడం. సో ఫ్యాకల్టీ ఎలా ఉంది? మీకు స్టడీస్లో సపోర్ట్ చేస్తున్నారా? ఫర్ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి ఇక్కడ ఎలాంటి కంఫర్ట్స్ ఇస్తున్నారు వీళ్ళు? అండ్ కోఆపరేటివ్గా ఉంటారా స్టాఫ్ అనేది మీతో? స్టాఫ్ అన్నిట్లో ఎంకరేజ్ చేస్తారు. అంతా మనకు అర్థం కాకపోయినా మళ్ళీ చెప్తారు. మళ్ళీ చెప్తారా మీ డౌట్స్ అన్ని? ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ లోకేష్. మీ పేరమ్మా? నా పేరు భానుప్రకాష్ మ్యామ్. హాయ్ భానుప్రకాష్. ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి మ్యామ్. ఆంధ్ర గుంటూరు నుంచి గుజరాత్కి వచ్చేసారు డాక్టర్ సుభాష్ యూనివర్సిటీ. ఎస్ మ్యామ్. సో ఎలా ఉంది ఇక్కడ? మీకు హోమ్ సిక్ ఉందా, లేదంటే ఇక్కడ హాస్టల్లో మీకు అన్ని ఫెసిలిటీస్తో
ఇల్లుని మర్చిపోయారా? ఇల్లుని మర్చిపోయామంటే అవును అంటే ఇల్లుని కావాలని వదిలిపెట్టినాం కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం, వెరీ గుడ్. కాబట్టి తప్పదు మేము కొన్నిసార్లు. ఖచ్చితంగా. ఎలా ఉంది హాస్టల్ ఫెసిలిటీ? హాస్టల్ అయితే బాగుంటుంది మేము, హాస్టల్కి పేరు పెట్టద్దు. ఓకే, ఫుడ్ కూడా ఎంజాయ్ చేస్తున్నారా? ఫుడ్ ఎంజాయ్ అలవాటు పడ్డారా ఇక్కడ food కి? అలవాటు పడాలి మేము, ఎందుకంటే మనం స్పైస్ ఎక్కువ తింటే కొంచెం స్పైస్కి అలవాటు పడాలి. యా, మంచిదే లేదు అలా తక్కువ తినడం. రైట్, మీ పేరమ్మా? శివ మ్యామ్. హాయ్ శివ, హాయ్ మ్యామ్. ఎక్కడి నుంచి? హైదరాబాద్ మ్యామ్. సో హైదరాబాద్ నుంచి. సో హైదరాబాద్ నుంచి గుజరాత్ అయితే వచ్చేసారు. సో ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు? ఏ ఇయర్లో ఉన్నారు మీరు? నేనైతే ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ చదువుతున్నాను మేడం. ఓకే, బీటెక్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను. వెరీ గుడ్. ఓకే, సో ప్రతి స్టూడెంట్కి ఇక్కడ ఫ్రీ ల్యాప్టాప్స్ ఇస్తున్నారు. సో మీ అందరికి కూడా ల్యాప్టాప్స్ వచ్చాయా? వచ్చాయి మ్యామ్. దట్స్ సో నైస్. సో మొత్తానికి క్యాంపస్లో మీరు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యనైతే పొందుతున్నారనమాట. ఎస్ మేడం. సో మొత్తానికి యూనివర్సిటీలో మీరు చాలా సంతోషంగా అవును ఎంజాయ్ చేస్తూ చదువుకుంటున్నారనమాట. అవును ఎంజాయ్ చేస్తారు. సో దట్స్ సో నైస్ అండి. సో ఆల్ ద బెస్ట్. ఇది డాక్టర్ సుభాష్ యూనివర్సిటీ యొక్క ఎంటైర్ డీటెయిల్స్. టోటల్ క్యాంపస్ని అయితే కవర్ చేశాం కదా. ఇలాంటి యూనివర్సిటీస్లో చదవడం వల్ల స్టూడెంట్స్కి మైండ్ డెవలప్మెంట్తో పాటు స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఎందుకంటే గుజరాత్ అంటేనే పెట్టింది పేరు. అంబానీ, ఆదానీ నుంచి మోడీ వరకు ఈ గుజరాత్ నుంచి వచ్చిన వారే. అలాగే సేఫ్ అండ్ సెక్యూరిటీ విషయంలో కూడా స్టూడెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ సేఫ్ అండ్ సెక్యూరిటీ విషయంలో చాలా స్ట్రిక్ట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అలాగే దూరం నుంచి వచ్చి రెసిడెన్షియల్లో ఉంటున్న స్టూడెంట్స్కి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇక్కడ ఉచితంగా అయితే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అది కూడా డాక్టర్ సుభాష్ యూనివర్సిటీ వాళ్ళ యొక్క హాస్పిటల్లోనే. సో ఇంకెందుకు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు కూడా ఈ ప్లేస్, ఈ యూనివర్సిటీ సేఫ్ అనే చెప్పొచ్చు. నాణ్యమైన విద్యతో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. సో ఇది ఇవాల్టి డాక్టర్ సుభాష్ యూనివర్సిటీ యొక్క పూర్తి డీటెయిల్స్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ ఆల్. బై బై.